వాల్మీకి మహర్షి రచించిన రామాయణం ధర్మానికి మార్గదర్శకం. కానీ అందులో శ్రీరాముడు ఒక ఆదర్శ మనిషిగా ప్రవర్తిస్తాడు. అందువల్ల కాలక్రమంలో రాముడు పరమాత్మ అనే సత్యం లోకానికి మరుగున పడే ప్రమాదం ఏర్పడింది. అదే కారణంగా వేదవ్యాస మహర్షి బ్రహ్మాండ పురాణంలో ఆధ్యాత్మ రామాయణాన్ని చేర్చారు. ఇది రామకథ కాదు, రామతత్వం. శ్రీరాముడు సచ్చిదానంద పరబ్రహ్మ అని స్పష్టంగా తెలియజేసే గ్రంథం. ఒకసారి నారద మహర్షి లోక కళ్యాణం కోసం సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి దర్శించాడు. నారదుడు కలియుగాన్ని ఇలా వర్ణించాడు: మనుష్యులు పుణ్యాన్ని విడిచి పాపంలో మునిగిపోతున్నారు. అబద్ధం, లోభం, పరశ్రీ ఆశ జీవిత లక్ష్యాలయ్యాయి. శరీరమే ఆత్మ అని భావించి తల్లిదండ్రుల్ని కూడా అవమానిస్తున్నారు. ధర్మం విక్రయమైపోయింది, ఆచారం అపహాస్యమయ్యింది. అప్పుడు నారదుడు అడిగాడు, ఇలాంటి కలియుగంలో ఈ పాపులకు విముక్తి మార్గం ఏది? బ్రహ్మదేవుడి సమాధానం తెలుసుకోవాలంటే తదుపరి వీడియో తప్పక చూడండి. జై శ్రీరామ్.